ఫేమస్. అవును. అనసూయ అంటే క్రష్ అటగా మీకు. అనసూయ కాదండి, శ్రీముఖి. శ్రీముఖి, అనసూయ. ఆ, ఆవిడ చెప్పిందే శ్రీముఖి. ఓకే. ఆవిడ చెప్పిన పేరు శ్రీముఖి. పాపం మీరు క్లారిటీతోనే ఉన్నారు. మీరు శ్రీముఖి అంటున్నారు మీరు. లేదు లేదు, ఆవిడ మీరు అనసూయ అని చెప్పేసి మీరు నన్ను అంటే ట్రాక్ తప్పిస్తున్నారేమో అని చెప్పి నేను మీకు చెప్తున్నా. ఆవిడ అన్న పేరు శ్రీముఖి. నేను ఎప్పుడు శ్రీముఖిని వాస్తవానికి ఆమెతో ఇప్పుడు నాకు పలానా వాళ్ళ క్రష్ అని గాని, హ్మ్. లేదంటే నేను పలానా షోకి వెళ్తానని గాని ఇది అప్రస్తుతం. హ్మ్. ఇష్యూ ఉందా? అంటే మీకుందా? ఏవండి, నేను ఇప్పుడు శ్రీముఖి అంటే క్రష్ అనేది నాకు నేషనల్ రష్మిక అంటే కూడా క్రష్. క్రష్ అనేది ఏమన్నా భూత పదమా? లేకపోతే అదేమన్నా చెడు పదమా? లేదా దానివల్ల ఏదైనా సమాజంలో ఇంపాక్ట్ క్రియేట్ చేసేదా? క్రష్ ఇట్స్ నార్మల్ జస్ట్ థింగ్ అది. హ్మ్. ఒక అబ్బాయి పుట్టినప్పుడు మనం ఒకళ్ళు చూస్తే కొంత ఆకర్షణకు లోనవుతాం. సో, ఖచ్చితంగా ఇప్పుడు ఆమె ఉండే చలాకీతనానికి గాని, లేదంటే ఆవిడ ఉండే ఆ యాంకరింగ్ గాని ఇట్ వాస్ నాకది బా నచ్చుతదన్నట్టు. ఆ అల్లరితనం అలా. సో, నేను అలా చెప్పిన దానికను ఈ కేస్‌కి ఏంటి సంబంధం?